నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పాపిరెడ్డిపల్లి లింగమయ్య కుటుంబానికి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సహాయం చేశారో బహిరంగ చెప్పాలని మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ దశాబ్దంలోనే హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఎందుకు వచ్చారో, ఏం చేయాలనుకున్నారో నాకైతే పూర్తి అర్థం కావడం. రెండు కుటుంబాల మధ్య జరిగిన చిన్న విషయాన్ని ఆర్భాటం చేసి, నానా హంగామా చేసి, దానికో రాజకీయ రంగు పులిని ఈ విధంగా చేయడం ఎంతవరకు ఆయన గురి చేసుకుని ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలు ఎప్పుడు స్పందించారు. ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు, లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడినప్పుడు, కోట్లాది రూపాయలు ఆస్తులు ధ్వంసమైనప్పుడు కూడా ఆయన కనీసము చెల్లించడు, పలకరించడు, మాట్లాడు, కనీసం ఆ ప్రాంతం సందర్శించడు. అదేవిధంగా చాలా చోట్ల మానభంగా జరిగాయి, హత్యలు జరిగాయి. అక్కడ కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. ఈ ఊరికి ఎందుకు స్పందించినాడో నాకైతే అర్థం కావడం లేదు. అంటే పరిటాల సునీతమ్మను, పరిటాల శ్రీరామును టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టిన ఆలోచన చేత వీటికి వచ్చేట్లుగా నాకు అనిపిస్తా ఉంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో శాశ్వతంగా ఫ్యాక్షన్ తుడిచిపెట్టుకుని పోయింది. కానీ ఈయన మళ్ళా వచ్చే ఫ్యాక్షన్ ను రేకెత్తించాలా, ఆ వర్గాల మధ్య భేదాలు కల్పించాలా, ప్రాణాలు బలి తీసుకోవాలా, ఆ ఫ్యాక్షన్ కట్టే నిప్పంటి చేయడం మాత్రం ఎవరు హర్షించరు, ఎవరు క్షమించరు. అదే సమయంలో ఆయన పర్యటనకు 5,50,00,000 పైచీలు ఖర్చు పెట్టాడు. కానీ ఆ కుటుంబానికి 5 పైసలు కూడా ఇవ్వలేదు ఆర్థిక సాయం. ఆ కుటుంబానికి ఏం చెప్పినా నాకే అర్థం కాదు. సొంతం చిన్నాన్న చనిపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అధికారం ఉండి, ఆ కేసులో వాళ్ళ సొంత చెల్లెలకు న్యాయం చేయని వ్యక్తి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాడో నాకైతే అర్థం కావడం కదా. అదే విధంగా తల్లికి చెల్లి కూడా న్యాయం చేయని వ్యక్తి ఇక్కడ లింగమయ్య కుటుంబానికి వచ్చి న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారో నాకైతే తెలియదు. అంతేకాకుండా ఎలిఫెంట్ దగ్గర ఎప్పుడు గతాల్లో ఎప్పుడు లేనంతగా ఎలిఫెంట్ దగ్గరికి ఎవరు ఎంటర్ కారు, బ్యారికేడ్ దాటరు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముందస్తుగా వ్యూహం పని ఆ ఎలిఫెంట్ దగ్గర దూరం అనేది చాలా శాంతి భద్రతలకు అది సరైన విషయం కాదు. మున్ముందు ఇది చాలా చాలా ఆందోళన రేకెత్తించే అంశం. ఈ హెలికాప్టర్ చెడిపోయిందని కూడా ఊరికే పుకార్లు చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇది ముందుగానే ఆయన రూట్ లో పోవాలని ఆలోచన చేశాడు. కాబట్టి ఏదో వంక పెట్టి మిశ్రపెట్టి ఇది హెలికాప్టర్ దెబ్బతిందన్నారు. కానీ హెలికాప్టర్ దెబ్బతింటే ఆయన రోడ్ మార్గం మీద పోయితో హఠాత్తుగా ఈ హెలికాప్టర్ బెంగళూరు పోయిందో అందరికీ అర్థమవుతోంది. ఇది కూడా ముందు మాత్రమే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లే ఈ ఆర్భాటం ప్రచారం తప్ప వేరే లేదు. గతంలో కూడా ఇటువంటి చాలా చేశారు. అంటే ఇప్పుడు ఎవరో కత్తి కోడి కత్తి కేసు ఒకటి, మూలకరాయి, అటువంటి దానిపై ఇది కూడా ఒక వ్యూహం పొందాడు ఆయన ప్రజలు సానుభూతి పొందేదానికి. అంతేకాదు అన్నిటికంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయనకు రక్షణగా వచ్చిన పోలీసులు దాదాపు 1100 పోలీసులు పెట్టారు. 5 ఎస్పీలు ఉన్నారు. ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 250 మంది పోలీసుల ఆధ్వర్యంలో ఇళ్ళకి రక్షణ జరుగుతుంది. ఇంత బందోబస్తు ఇస్తే ఆయన ప్రశ్నించిన పోలీసులనే ఆయన బట్టలు ఊడిస్తామని మాత్రం ఎంత మాత్రం కరెక్ట్. గవర్నమెంట్ పోలీసులు లేకపోతే ఒక అడుగు ముందు పెట్టాము. అటువంటి పోలీసులనే చాలా అసహ్యకరంగా, అనుచితంగా మాట్లాడము, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడము, వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీయడము, మీరు మళ్ళా వస్తే మిమ్మల్ని ఉద్యోగం ఊడబెడతానడము, బట్టలు ఉడిస్తానడము ఆయన విజ్ఞతగా వదిలిపెడుతున్నారు. ఇది ఎవరు హర్షించరు. అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గింది కాదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు విశ్వాసాన్ని కోల్పోయారు, ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్నారు.
ఆయన ఎన్ని చేసినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని కపట నాటకాలు ప్రదర్శించినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇటువంటి మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.